welcome friends. Welcome to Jil Jil Jiga. Right, ఎప్పటిలానే మన Jil Jil Jiga ప్రోగ్రామ్ వచ్చేసింది. అంటే Jil Jil Jiga ప్రోగ్రామ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ ఏదో కాలేజ్ కి వెళ్ళాలి కదా. మరి ఈ రోజు మనం ఏ కాలేజ్ లో ఉన్నా అంటే Omega Degree and Junior College. అబ్బబ్బబ్బా ఏమైనా ఉన్నారు అసలు అమ్మాయిలు నీకంటే కలర్ఫుల్ గా ఉన్నారు, నీకంటే అందంగా ఉన్నారు. పంచింగ్ ఫలకనామాకే పనిచేస్తావా? అసలు నీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఏంటంటే నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా? ఓకే, నీకు సెహ్వాగ్ తెలుసా? ఉదయ్ టెలికామ్ ముగ్గురు వచ్చారు. సరే, మరి వీళ్ళందరూ నువ్వు ఎందుకన్నావు అంటే వీళ్ళందరూ చాలా సూపర్ స్టార్స్ క్రికెట్ లో. కాబట్టి వాళ్ళంతా సూపర్ స్టార్ ఎందుకు అయ్యారు? మంచిగా క్రికెట్ ఆడతారు అండ్ ఏదో ఒక రోజు గట్టిగా 200 స్కోర్ చేశారు కాబట్టి. ఎస్, మనం కూడా ఈరోజు సూపర్ స్టార్ అయిపోయాం. ఎందుకంటే ఈ రోజు జీజీగా అలా కొట్టుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్క రన్ చేసుకుంటూ అయినా ఎంత పెద్ద గమ్యం అయినా మనకి మొదటి అడిగే ప్రారంభం. డౌట్, ఇప్పుడు మన Jil Jil Jiga ప్రోగ్రామ్ కదా, నువ్వేంటి 200 400 600 అంటున్నావు? నీకు అన్ని తొందర ఎక్కువే. ఎస్ గాయస్, ఏంటంటే ఎంత దూరమైన గమ్యం అయినా సరే ఒక అడుగుతో ప్రారంభం అవ్వాలి, ఎంత పెద్ద వర్షం అయినా ఒక చినుకుతోటి ఆరంభం అవ్వాలి. సో అలా మన Jil Jil Jiga ప్రతి రన్ స్కోర్ చేసుకుంటూ ఈ రోజు ఫైనల్లీ 200 స్కోర్ చేసింది. సో అంత సూపర్ గా Jil Jil Jiga వచ్చేసింది 200 ఎపిసోడ్ కాబట్టి. ఎస్, గర్ల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నారు. గర్ల్స్ రెడీయా మరి? ఎస్, గర్ల్స్ ఇంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మరి టాస్క్ చేయించాలి గర్ల్స్ అందరితోటి. మరి టాస్క్ ఉదయ్ ఎప్పుడు టాస్క్ లేనా? ఈరోజు సంథింగ్ స్పెషల్ గా చేద్దాం. మన Jil Jil Jiga 200 ఎపిసోడ్ కదా, కొంచెం స్పెషల్ గా చేద్దాం. స్పెషల్ గా మన ఇద్దరం చికెన్ బిర్యానీ తెప్పించుకుని తిన్నాను. తిన్నంటే రెడీ. మరి ఎస్, నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా నిజమే. రొటీన్ గా ఉండే టాస్క్ కాకుండా ఈ రోజు కొంచెం స్పెషల్ గా చేద్దాం. ఓకే, మరి గర్ల్స్ మీ అందరి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం ఈ రోజు. మరి ఆ ప్రోగ్రామ్ ఏంటి తెలుసుకోవాలి అంటే అది నేను చెప్తాను. కాకపోతే మన పక్కన ఒక గాయని ఉంది, గాయని పాట పాడుతుందంట. గాయని గాయనా పాట పాడవా? మరి పాడు. పాడమంటే పాడేది ఆడమంటే ఆడేది ఆట కాదు. ఎలాగా? పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు, ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు, ఆ తర్వాత నాకు రాదు. సాయిబాబా గుళ్ళో పాడేంటే పాడేది రాతోట పాట రాని రాయిచ్చావా? రోజావే రాగాలే నువ్వే రోజావే. ఆ తర్వాత పాట నాకు రాదండి, ఈ అమ్మాయి పడుకుందండి. పాప యాంకరింగ్ చేయడానికి వచ్చు. ఓ సోని ఆశాలు చాలా సెగలు ఉన్నాయి. సో ఈ విధంగా తను ఇచ్చిన అక్షరంతో నేను పాడాను, నేను ఇచ్చిన అక్షరంతో తను పాడింది. కాబట్టి ఇప్పుడు మనం ఆడబోయే ఆట ఏంటంటే మరి అంతాక్షరి ఈ రోజు కుమ్మేసుకోవాలి అంటే ఫస్ట్ నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు వచ్చేసారు. మరి నా టీం నుంచి కూడా మేము వస్తా ఉంటున్నారు 3 క్రేజీ గర్ల్స్. నో మ్యాన్ హ్యాండ్లింగ్, యూ కెనాట్ కిల్ ఆర్టిస్ట్. సరే అంతాక్షరి ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి సో స్టార్ట్ చేద్దామా గర్ల్స్? మన ముగ్గురు వచ్చి మన నలుగురు ఒక టీము, వాళ్ళ ముగ్గురు ఒక టీము. అదే నలుగురు టీం అనమాట. సరే, సో ఈ విధంగా అంతాక్షరి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మరి మేము స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మేము స్టార్ట్ చేస్తాం. మేము స్టార్ట్ చేస్తాం. మేము సరే ఒకటి చేద్దాం. అగ్గి పెట్టి కుగ్గి పెట్టి కోడి ఆకు ఇస్ పాక్, పాక్ ఇస్ ఆక్, ఆకు పాక్ కరేపాకు లెక్క. అగ్గి పెట్టి గుగ్గి పెట్టి కోతి కొంగ కొర్ర కింద పెర్రు కర్రీ. మీకే అది వచ్చింది. నువ్వు స్టార్ట్ మరి. తుషారహారధవల
దండమండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా వందిత సామాన్ పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. వా సూపర్. అంటే నా టీమ్ లో ఒక తమన్నా ఉందన్నమాట. ఓకే, సో మీకు వచ్చిన పదం ఏంటంటే హా అనమాట. ఏంటి హా. ఏంటి చెవు దొబ్బయా? కమాన్ హా తోటి. అండ్ ఇంకో రూల్ ఏంటంటే మాక్సిమం మీకు 10 seconds దాటింది అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది 5 నుంచి. సో అయిపోయిందంటే నెగిటివ్ మార్కింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? రెడీ? సో మీరు పాడాల్సిన పదం హా. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం నేను కూడా పాడచ్చు వెనక నుంచి. మగాడితో ఆడటానికేరా పౌరుషం ప్రేమించాను నిన్నే కాదనుకోని నన్నే మహా మహా ఉదయ్, మా టీం వాళ్ళు హాతో పాడారు కదా, సో మీ టీం వాళ్ళకి ఇచ్చిన లెటర్ నా. నా, నీను, నేను ఏదో నవీన్ అనమాట. ఓకే, సో నా. నమ్మక తప్పని నిజమేనా నువ్విక రావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు కక్క వస్తున్నా నువ్వే నువ్వనుకుంటున్నా నీ రూపం నా చూపులు వెతికేనా. సో మీ ఇచ్చిన పదం ఏంటంటే ఓ. ఓకే, కమాన్ ఓ తోటి స్టార్ట్. మీ మామ బర్రేం కదా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని నేనా? చేరి పంచుకోవా ఆశని శ్వాసని మన గుండె గుప్పెనంత మన ఊహ ఉప్పెనంత ఒదిగుండ మన వదిలేయమంటూ ప్రతిమాలుతున్న వేళ. ఉదయ్ లా వచ్చిందా? లాలు దర్వాజ కాడ బోనాలు పండగకొస్తానని రాకపోతివి ఇంకా పూలు బోరికి రబ్బరు గాజులు తెస్తానని తెగపోతివి మళ్ళా లాలు దర్వాజల రాను రానంటుందే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది కాదు కాదంటుందే కుర్రదో కుర్రదో ఎందుకొచ్చిందో పిల్లదో చిన్నది రాను రానంటూనే చిన్నదో చిన్నదో దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు దంచవే మేనత్త. దంచు బాగా దంచు 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 బాగా. ఇప్పుడు మాకు వచ్చిన లెటర్ రా. మా మేనత్త కూతురు రా రా. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామమ్మ వస్తాను చిలక. పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ తెలిసిపోయిందా? మీద తీపి గోపాల దీపాల గంగోలి సందులో గజ్జెల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా. అరే మీకు వచ్చిన వర్డ్ లా. దర్వాజ కాడ కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే పాట ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొకటే ఊరు వాడలేవైనా గోవిందా గోవిందా ఏమైనా బాగుందా పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా గోపాల గోపాల ఎందయ్యో ఈ గోలా. సో మీకు వచ్చిన పదం ఏంటంటే దా. తులికే కుందనాల బొమ్మ సైదమ్మ గడిచే కొండపల్లి బొమ్మ. మీకు వచ్చిన మా ఊళ్ళో ఒక పడుచుంది దయ్యం అంటే భయం అన్నది. మా ఊళ్ళో వస్తున్నాడు
గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా నీ చెయ్యి చాపలేదా నీ చెయ్యి చాపలేదా గాజువాకే పిల్ల మాది గాజులోడమే పిల్ల మేము. సో మీకు వచ్చిన పదం ఏంటంటే మా ఐటమ్ సాంగ్ ఇది కట్ అంటున్నారు మావయ్య మావయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు లక్ష కొరికిస్తావా తినిపిస్తావా లిల్లి పువ్వంటి సోకు లీజికిస్తావా వాన వాన వెల్లువాయి పక్కింటోడి ఎప్పుడు ఎవరి పిల్లం పోయింది ఎవరి పిల్లం ఉచ్చైపోయింది ఇవే పళ్ళు ఏదో ఏదో హాయి యానా ఎమ్మా ఏం ఫిగరు తిమ్మరెంతుంది రోజు చూడదురు దగ్గర కమ్మకచ్చి తిమ్మలేదండి చూస్తుంటే నీకేసి పోయింది పోయింది ఏ ఇచ్చావు యా కాదు ఏ పోయిందే ఏ పోయిందే దా అయితే దిగి దిగి తక తక దిగి దిగి తక తకత ఏ హిందీ స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చెడిన కొంత అమ్మాయి ఎలా పాడింది సార్ దిగి దిగి తాగ తాగ దిగి దిగి అంటే ఆడు చూస్తున్నాడా లేదా పక్క నుంచి దిగి దిగి తాగ దిగి దిగి తాగ తాగ అమ్మ అడిగేది ఎక్కువ చూస్తే డైలాగ్ వేసి వస్తాడు దిగి దిగి తాగ సరే ఇచ్చేదేంటి తగిట తదిమి తగిట తదిమి సరదులు తిరుగులు చేసిన అన్నా నా నిన్నే నిన్నే కోరా అసలు నన్ను చూడు మధ్యలో నిన్నే చేరా ధ్యానంలో నన్నే మరిచా ప్రతి జన్మలో నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోరా ప్రియతమా పంచావే నచావులే హలో మిస్టర్ లే 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 రాజా నన్ను లేచి వస్తావా ఎక్కడికి వచ్చేది ఎక్కడికి వచ్చేది సో మీకు వచ్చిన పదం వా వయ్యారి బామాని హంస నడక ఎందుకే తొందర తొందర వయ్యారి భామాని హంస నడక ఎందుకే తొందర తొందర ముదుల గుమ్మ ఎందర ముందర రేపటే గుండెలు దడదడ డమ్మరే డమ్మరే అదే నీలోకి వచ్చానంటే డమ్మాడమ్మాడమ్ నీ ఒంట్లోకి వచ్చానంటే డమ్మాడమ్మాడమ్ డమ్ చీకట్లో గానీ నీ చెన్నుల్లో చిక్కారంటే డమ్మారే డమ్మారే డమ్మాడమ్మారే డమ్మారే సో బా ఇచ్చారు మీకు వచ్చిన పదం బా బదులుతో చని ప్రశ్నల తాకిడి ఆగిన సంద్రములా మరిచే నిన్న మొన్న నీ లోపల కలిగిందా ఏనాడైనా కల్లోలం ఇలా ఈ రోజేమైందని ఏదైనా అయిందని నీ दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా చెప్పేదే ఏవైనా
అంతాక్షరి గేమ్ ఇద్దరు అమ్మాయిల టీంలు చాలా సూపర్ గా ఆడారు. ఎవరికి మైనస్ ఇద్దామన్నా సరే ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరు పోటాపోటీగా పాటలు పాడారు. సో గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. గట్టిగా క్లాప్స్ అందరూ ఒకసారి గర్ల్స్ కోసం. సో ఈ విధంగా అంతాక్షరి చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. సో టాస్ అయితే చాలా సూపర్ గా అయిపోయింది కదా సిరి. ఎస్, మరి ఇంత ఉత్సాహంగా ఆడారు కాబట్టి అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళందరినీ గేమ్స్ ఆడించే టైం వచ్చేసింది. మరి గేమ్ ఆడాలంటే మన ఫస్ట్ గేమ్ ఏదో తెలుసా? పరుగు పరుగు. ఎస్, పరుగు పరుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు ఉదయ్ టీం నుంచి, నా టీం నుంచి అమ్మాయిలు. అమ్మాయిలు రెడీయా? రైట్, మరి నా టీం వాళ్ళని ఫస్ట్ పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, సిరి టీం నుంచి 4 అమ్మాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 4 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఉదయ్, పరుగు పరుగు గేమ్ ఆడడానికి నీ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి మన చేతిలో. ప్రాపర్టీస్ అంటారు, చీరలు అంటారు వీటిని. దట్ ఈస్ వాట్ మా. ఎలా ఈ గేమ్ ఎలా ఆడాలి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్కార్ఫ్స్ అంటారంట. సరే గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా టీమ్ లో 4 ఉన్నారు కాబట్టి 4 ఇలా లైన్ లో నుంచుంటారు. అండ్ మనం ఏం చేస్తామంటే 4కి ఈ స్కార్ఫ్స్ ని వాళ్ళ కాళ్ళకి కట్టేస్తాం. అలా కట్టిన తర్వాత ఇక్కడ నుంచి మీరు జంప్ చేస్తూ అక్కడ బాస్కెట్ ఉంది, అందులో 4 బాల్స్ ఉన్నాయి. అలా జంప్ చేస్తే బాస్కెట్ వెళ్ళి ఆ బాల్స్ ని పట్టుని మళ్ళీ జంప్ చేస్తూ వచ్చి ఇక్కడ ఒక బాస్కెట్ లో ఆ బాల్స్ ని వేసేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైం లో వెళ్ళి వచ్చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? ఎస్, రెడీ. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. 3, 2, 1 గో. Tanga putena kutanta kutena kutala dadayi baby. Chiki chumbina champagne chumbina taita karangila baby. Tanga putena kutanta kutala dadayi baby. Chiki chumbina champagne chumbina taita karangila baby. సో పరుగు పరుగు గేమ్ నా టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి ఉదయ్ టీం నుంచి 4 అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీయా? ఓకే, రెడీ అంట. 3, 2, 1 గో. Dadayi baby. Chiki chumbina champagne chumbina taita karangila baby. Tanga putena kutanta kutala dadayi baby. Chiki chumbina champagne chumbina taita karangila baby. ఓకే, పరుగు పరుగు గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, అసలు ఎవరు గెలిచారు, ఎవరు బిస్కేర్ తెలుసుకోవాలన్నా ఎవరు బ్లెస్సింగ్స్ పొందారో తెలుసుకోవాలన్నమాట. ఎస్, మరి నా టీం అమ్మాయిలు ఎంత టైంలో స్కోర్ ఫినిష్ చేశారు అంటే 35 సెకండ్స్. పరుగు పరుగు గేమ్ నా టీం కూడా సూపర్ గా ఆడారు. మరి నా టీం ఎంత స్కోర్ చేసుకున్నారంటే 30 సెకండ్స్. ఎవరు మిస్ అయ్యారు? అందరూ బ్యాండ్ మేళం బ్యాచ్ అన్నమాట. సో అమ్మాయిలు ఇంత సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి అదే ఉత్సాహంతో ఇప్పుడు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. సో గర్ల్స్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఎలా ఉంది? సూపర్ అంట. సో ఇంత సూపర్ గా ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్, ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే మెడలో మాల.
రైట్, మెడలో మాల గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? కమ్ ఫార్వర్డ్. సో సిరి టీం నుంచి మెడలో మాల గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్. సో మెడలో మాల గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. మెడలో మాల గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి నా టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. ఉదయ్ బాగున్నానా? నీలాగా తీసాక కూడా అలాగే ఉన్నా చూడు. సేమ్ ముక్కు, ఈ మూతికి లిప్స్టిక్, ఈ పైన ఇవన్నీ ఇలాగే ఉంది. ఎస్, మరి గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో మాస్క్ ఉంది అండ్ మాల ఉంది అనమాట. సో ఏం చేయాలంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని ఆపోజిట్ సైడ్స్ లో నిల్చోపెడతాను అనమాట. ఎవరైతే తక్కువ టైంలో ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ మెడలో మాల వేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. అర్థమైందా? అర్థమైపోయింది అనమాట. ఎస్, మరి ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడైతే ఫస్ట్ నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? మెడలో మాల గేమ్ ఆడడానికి ఉదయ్ నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? 3, 2, 1 గో. సో మెల్లమాల గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. మెడలో మాల సూపర్ గా కంప్లీట్ చేశారు నా టీం వాళ్ళు. చాలా చక్కగా ఆడారు. ఇప్పుడు మరి స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం కాబట్టి నా టీం స్కోర్ ఎంత అంటే 60 seconds. చాలా సైకిల్ ఉన్నాయి అమ్మడు నీళ్ళు. విస్క్ అంటే ఇప్పుడు చెప్తాను చూడు. సరే, మరి మా టీం గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 40 seconds. సో ఈ విధంగా మెల్లమాల గేమ్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేసినారు కాబట్టి సో గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ్. మా టీం నుంచి ఓడిపోయారు కాబట్టి సో మళ్ళీ మా టీం వాళ్ళే ఒక పర్ఫార్మెన్స్ ఇస్తా అంటున్నారు. మరి ఆ పర్ఫార్మెన్స్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? కేక్ ఎత్తారట నీకు, తిని వెళ్ళి. జింజిల్ జిగాలో ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలి తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక పలికి కొనుకేలా తెల్లవారవ
పర్ఫార్మెన్స్ దబిడి దిబిడే అంట అదే డాడీ అన్నమాట. ఎస్ మరి అంత సూపర్ గా దబిడి దిబిడి అయ్యింది కాబట్టి పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్దాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి అందమైన భామలు. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం వాళ్ళు వచ్చేసారు. మరి నా టీం వాళ్ళు కూడా వస్తా అంటున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఎస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. రైట్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం వాళ్ళు నా టీం వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి మన చేతిలో బెలూన్స్ కూడా వచ్చేసాయి. ఉదయ్ ఈ గేమ్ ఎలా ఆడాలి? ఎస్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, టీమ్ లో ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఏం చేయాలంటే అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో ఇద్దరు పర్సన్స్ లో ఒక పర్సన్ వెళ్ళి ఆ మ్యాట్ మీద ఇలా ఒంగుని నిల్ డౌన్ అయ్యి చేతులు పెట్టుకోవాలన్నమాట. సో అలా కూర్చున్న తర్వాత సెకండ్ పర్సన్ కి మేము బెలూన్ ఇస్తాం. వాళ్ళు పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ నడుము మీద బెలూన్ పెట్టి బాగానే బ్లాస్ట్ చేయాలి. ఓకేనా? సో అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఏ అమ్మాయి అయితే కూర్చుందో ఆ అమ్మాయి మళ్ళీ ఇటువైపు రావాలి. ఏ అమ్మాయి అయితే ఇటు నుంచి పరిగెట్టి వెళ్ళిందో ఆ అమ్మాయి కూర్చుని పోవాలన్నమాట. వింటున్నావా? సో ఆ విధంగా బ్లాస్ట్ చేసిన తర్వాత ఎవరైతే 90 seconds లో ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. అండ్ అలా మారుతూ బ్లాస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఎస్ మరి ఫస్ట్ అయితే గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. రెడీయా? రెడీ. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. రెడీయా? రెడీ. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. చాలా బాగా ఆడారు. మరి ఉదయ్ టీం కూడా చాలా బాగా ఆడతారంట. ఎంత బాగా ఆడేది నీ టీం వాళ్ళు అసలు మీ టీం ఎంత బాగా ఆడతారో చూద్దాం. రెడీయా? రెడీ. yes 3, 2, 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. హైట్ ఎంత? ఓకే, సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ మా అమ్మాయిలు ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేసి స్కోర్ చేశారు అంటే 8 బెలూన్స్. మా అమ్మాయిలు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 9 బెలూన్స్. సో ఈ విధంగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ చాలా సూపర్ గా ఫినిష్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. నెక్స్ట్ మన అందరి కోసం మా పగిలిన హృదయాలు అతుక్కోవడం కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ కొట్టిన ఆమె తోపులో
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. ఏ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? పిచ్చెక్కింది అందరికి. సో జిల్ జిల్ దిగాలో మన అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ఏ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సినిమా చూసారు అందరూ? అందుకే అందరూ కలిసి అరిచారు అనమాట. ఎస్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉండేది కాబట్టి ఎస్ మరి నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ గేమ్ ఆడాలంటే ఈ గేమ్ కి ఒక లక్ ఉండాలి, కిక్ ఉండాలి, కొంచెం కిక్ కూడా ఉండాలి. ఎస్ మరి ఆ గేమ్ ఏంటి అంటే ఆ గేమే సై అంటే సై. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు, అలాగే సిరి టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నా టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. మరి నా టీం వాళ్ళు కూడా వస్తా అంటున్నారు. గర్ల్స్ రెడీయా? సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ఉదయ్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఉదయ్ చాక్లెట్స్ ఉన్నాయి, లాలీపాప్స్, ఇంటికి వెళ్ళేటప్పుడు నీకు కొనిస్తానా అసలు చాక్లెట్స్ అంటే. సో గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయి అనమాట. సో టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్లో పడుకోవాలి. మిగతా 4 పర్సన్స్ ఆ బ్లాక్ మ్యాట్ ని ఎత్తాలన్నమాట. ఎత్తి కార్పెట్ మీద వెళ్తూ అక్కడ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఎలాగా? ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. సో అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి వచ్చేయాలి. ఓకేనా? అండ్ ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి అని అంటున్నారా? కాదు, దీనికి చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? ఎస్ మరి ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. రండి, కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు సిరి టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? 3, 2, 1 గో. సై అంటే సై గేమ్ నా టీం సూపర్గా ఆడారు. మరి ఉదయ్ కౌంట్ చేసే టైం వచ్చిందిగా? కౌంట్ చేయ మరి చెయ్యాలా? సో ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58. సో సిరి టీం నుంచి అమ్మాయిలు అయితే టోటల్ 58 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలు 1, 2, 3, 4, 5. సో అమ్మాయిలు అయితే టోటల్ 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1, 2 బాల్స్ కలెక్ట్ చేశారు. సో అమ్మాయిలు అయితే సిరి టీం అమ్మాయిలు 2 బాల్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ మా సత్తా చూపిస్తామంటున్నారు నా టీం గర్ల్స్. గర్ల్స్ రెడీయా? రెడీ. రైట్, సై అంటే సై గేమ్ నా టీం చించేశారు. మరి ఉదయ్ టీం కూడా చించుతా అంటున్నారు. చూద్దాం ఎంత చించుతారో. ఉదయ్ రెడీయా? రెడీ. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 గో.
సాయి అంటే సాయి గేమ్ నా టీం అమ్మాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు. ఎన్ని చాక్లెట్స్ లెమన్స్ బాల్స్ కలెక్ట్ చేశారు కౌంట్ చేద్దామా? చేద్దాం. చెయ్యితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 46 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 మంచిదా అమ్మా? 60 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 మంచిదా తమ్ముడు కొంచెం. సో అమ్మాయిలు నా టీం అమ్మాయిలు అయితే టోటల్ 82 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్ 1 2 3 4 5 6 లెమన్స్. సో అమ్మాయిలు అయితే 6 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్ 1 2 3 4 5. సో అమ్మాయిలు ఏర్కొచ్చేసారా మీ వాళ్ళు? మొత్తం ఏర్కొచ్చి ఊడ్చాం అన్నమాట. సో అమ్మాయిలు అయితే 5 బాల్స్ కలెక్ట్ చేశారు. ఎందుకంటే నా టీం కదా మొత్తం ఊడ్చిన స్పెషలిస్ట్. సో ఈ విధంగా అమ్మాయిలు ఇద్దరు టీమ్ స్కోర్స్ డిసైడ్ అయిపోయి కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు మిస్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి. కాకపోతే మీ ఇద్దరు భోజనాలు కూర్చున్నాం కాబట్టి ఇద్దరు లేవాలన్నమాట. సాయి అంటే సాయి గేమ్ సూపర్ గా కంప్లీట్ అయిపోయింది. ఉదయ్ టీం వాళ్ళు కూడా చించేశారు, నా టీం వాళ్ళు కూడా చించి పడేశారు. మరి ఉదయ్ అదే చీపెట్ తుడు ముందు ట్విస్ట్ చెప్పబోయ్. సో గర్ల్స్ నేను ట్విస్ట్ అని చెప్పాను కదా. ట్విస్ట్ ఏంటి అంటే మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా టీమ్ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అనమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 3 చిట్స్ లో మనం చిట్ తీస్తాం అనమాట. అందులో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ ఆ చాక్లెట్స్, అలాగే 2 లెమన్స్, అలాగే 2 బాల్స్ అన్నమాట. సో ఆ విధంగా మీ స్కోర్ మేము, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా గర్ల్స్? ఓకే. సో ఫస్ట్ అయితే మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఓకే, ఎన్ని చాక్లెట్స్? 82 చాక్లెట్స్. 82 చాక్లెట్స్ మీరు తీసేచ్చే 100. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. లెమన్స్. ఎన్ని లెమన్స్? 6 లెమన్స్. 8 వచ్చేస్తుంది కదా. సో 6 లెమన్స్ కి మీరు తీసేచ్చే 50. సూపర్. సో నెక్స్ట్ ఏది? బాల్స్. బాల్స్. ఎన్ని? 5 బాల్స్. 5 బాల్స్. సో 5 బాల్స్ కి మీరు తీసేచ్చే 30. సో 5 బాల్స్ కి 30 వచ్చింది కాబట్టి 5 into 30. సో ఈ విధంగా మా స్కోర్ డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ సిరి వాళ్ళ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు మన స్కోర్ డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఏం తెలుసుకుందాం? చాక్లెట్స్ ఎన్ని? 58 చాక్లెట్స్. 58 చాక్లెట్స్ కి నేను తీసే చిట్టి 50. సూపర్. సో రైట్ నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్? 2 బాల్స్ రైట్. 2 బాల్స్. ఓకే 2 బాల్స్ కి మంత్రం ఓం. 30. నెక్స్ట్ ఏంటి? లెమన్స్. ఎన్ని లెమన్స్? 5 లెమన్స్. 100. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ మేము డిసైడ్ చేసాం అండ్ ఆ విధంగా మా స్కోర్ వాళ్ళు డిసైడ్ చేశారనమాట. సో ఎవరి స్కోర్స్ ఏంటి తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి. ఎస్, మరి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే కౌంట్ డౌన్ చేయాలి. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. సాయి అంటే సాయి గేమ్ కంప్లీట్ అయిపోయింది. మా స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళ స్కోర్స్ మేము కూడా డిసైడ్ చేసేసాం. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. మా స్కోర్ ఎంత అంటే ఎంత అనుకున్నావు ఉదయ్? అంటే మా స్కోర్ వచ్చి 3460. సో మా స్కోర్ ఎంత అంటే
Sai and Sai game winners, Uday Day! గేమ్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి స్కోర్స్ డిసైడ్ చేశారు. ఏదో మేము ఇచ్చేసాం కాబట్టి ఉదయ్ టీం వాళ్ళు గెలిచారు. అంతే ఏడ్చిన ఇలాగే కవరింగ్ చేసుకోవాలి. బాగా చేసావు, వెరీ గుడ్, బాగా నేర్చుకున్నా. నేను చెప్పినట్టే కవరింగ్ చేస్తాను. సో అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. సో జల్దీగా ఈ రోజు 200 ఎపిసోడ్స్ చాలా సూపర్ గా ఫినిష్ చేసేసుకుంది. ఇలా చేసినా అంటే దానికి కారణం కాలేజెస్ అండ్ మీ ఆడియన్స్. సో మీ అందరికి గట్టిగా ఒకసారి గట్టిగా తప్పట్లు అందరికి. సో ఈ 200 ఎపిసోడ్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇదే 200 పక్కన ఇంకో 0 చేరి 2000 అవ్వాలి కదా. జేల్ 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 జేల్. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని చాలా ఆదరంగా ఆదరించారు. అందరినీ ఇప్పటి వరకు 200 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఈ 200 కాకుండా 2000 ఎపిసోడ్స్ లో మళ్ళీ మేము ఉందంటాం. అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. జై జై. బై బై. సూపర్ యా, వెరీ గుడ్.